సినిమా పరిశ్రమలో నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య పెద్ద వివాదం నడుస్తోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రెంట్ విధానంలోనే చెల్లింపులు చేస్తామని నిర్మాతలు చెబుతూ ఉండగా ఎగ్జిబిటర్లు మాత్రం మల్టీప్లెక్స్ థియేటర్ల మాదిరిగా షేరింగ్ విధానం కావాలంటున్నారు. అది ఎంత శాతం అనేది కూర్చుని మాట్లాడుకుందామంటున్నారు. ఒక దశలో మా సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద సినిమాకు కూడా థియేటర్లు ఇవ్వమని ఎగ్జిబిటర్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్లు నిర్మాతలు చిరంజీవితో సమావేశమయ్యారు. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు డి సురేష్ బాబు, నిర్మాత కేఎల్ నారాయణ, నిర్మాత దిల్ రాజు, సునీల్ నారంగ్, ఎగ్జిబిటర్ శ్రీధర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు జువ్వాడి శేఖర్, అనుపమ్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, బాలగోవింద్ రాజు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా పర్సంటేజ్ విధానంలోనే పెద్ద సినిమా విడుదల అంశంపై చర్చిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. చిరంజీవి సమక్షంలో అయినా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమస్యపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. సంగీత, ఈ రోజు మనం మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి అయితే కూడా మనకి ఎగ్జిబిటర్స్ అందరూ వెళ్ళినట్టుగా విషయం అయితే మనకు తెలుసు. సాయంత్రం 4 గంటలకి ఎగ్జిబిటర్స్ అందరూ కూడా చిరంజీవి ఇంటి దగ్గర అయితే భేటీ అయ్యారు. అయితే గంట పాటు ఈ సమావేశం అయితే కొనసాగింది. సో వాళ్ళతో సమావేశం చర్చించిన తర్వాత అయితే గిల్డ్ నిర్మాతలకైతే కూడా చిరంజీవి దగ్గర నుంచి కాల్ వెళ్ళడం, అదే విధంగా వాళ్ళు ఏదైతే ఎగ్జిబిటర్ల తాలూకా సమావేశం పూర్తయిందో నెక్స్ట్ గిల్డ్ నిర్మాతలతో కూడా సమావేశం అయితే ఉండబోతుందని అయితే కూడా మనకి సమాచారం తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా చూసుకుంటే ఎగ్జిబిటర్స్ వాళ్ళు సంవత్సర కాలం నుంచి కూడా మనకి వచ్చి ప్రతి సినిమాలోని అంటే మల్టీప్లెక్స్ లో ఇస్తున్న విధంగా కూడా సింగిల్ స్క్రీన్లకు కూడా పర్సంటేజ్ ఇవ్వాలని చెప్పి అయితే వాళ్ళు కోరటం జరిగింది. ఎందుకంటే అక్కడ మనకి వాళ్ళు రెంటల్ విధానంలోనైతే కూడా సింగిల్ స్క్రీన్స్ లో అయితే సినిమాలని వాళ్ళు ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనకి ఇంధనం కాస్ట్ కానీ అదేవిధంగా కరెంటు ఛార్జీలు పెరగడంతో వాళ్ళకి ఎటువంటి లాభాలు ఉండట్లేదు. కాబట్టి పర్సంటేజ్ విధానంలో మాకు ఇవ్వాలి. ఈ సినిమా ఏ సినిమా అయితే రిలీజ్ అవుతుందో ఆ సినిమా యొక్క పర్సంటేజ్ ని బట్టి మాకు లాభాలు ఇవ్వాలని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ విషయంలోనైతే గత కొంతకాలంగా కూడా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అదేవిధంగా నిర్మాతలకు మధ్యన చాలా చర్చలు అయితే జరిగాయి. అయితే చర్చలు జరిగిన ప్రతిసారి కూడా చర్చలు విఫలమవుతూనే వచ్చాయి. ఒక దశలోనైతే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీని ఒక 2 నెలల్లోనైతే నివేదిక సమర్పించమనడం కూడా జరిగింది. అయితే తర్వాత మళ్ళీ చర్చలు విఫలం కావడంతో ఇప్పుడు మళ్ళీ అయితే ఈ సమస్యకు పరిష్కారం జరగదన్న ఉద్దేశంతో సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం కోసం అయితే కూడా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా చిరంజీవిని సంప్రదించడం జరిగింది. అయితే సమావేశం తర్వాత నిర్మాత దిల్ రాజు అయితే కూడా మీడియా ముఖంగా తెలియజేసింది ఈ సమస్యకి ఇంకా రాబోయే ఒక 2 రోజులైతే ఏ విధమైన పరిష్కారం రావచ్చు అని చెప్పి అయితే ఒక పత్రికాముఖంగా అయితే ఒక నోట్ అయితే పత్రికాముఖంగా తెలియజేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ కీర్తి.